మన కుటుంబంలోకి శత్రువు అలాగే వస్తా ఉంటాడండి. అలాగొచ్చి మనల్ని ఎన్నో ఇరుకులు ఎన్నో ఇబ్బందుల పాలు చేస్తా ఉంటాడు. శత్రువు వచ్చినప్పుడు భయపడడానికి వీల్లేదు. ఎంత యుక్తి కలిగి ఆ స్త్రీ ప్రవర్తించిందో, ఎంత తెలివి కలిగి ప్రయత్నించి. ఎందుకంటే ఇప్పుడు శత్రువు నాకు చిక్కాడు, శత్రువు నాకు చిక్కాడు. ఇప్పుడు ఆ శత్రువుని నేను చూసి మరి ఆ టైం చూసి మరి నేను సంహరించొచ్చు అనే తెలివితో జ్ఞానముతో బలముతో ఉంది. మొదట ఇలాంటి బలము ప్రతి ఒక్కరికి కూడా కావాలి. శత్రువుని సంహరించే జ్ఞానము కావాలి. ప్రతి చిన్న చిన్న విషయాలకి సన్న విషయాలకి బాధపడుతూ కుమిలిపోతూ ఏడుస్తూ ఇదే ఇక అదే అనుకుంటే నువ్వు నీ జీవితంలో ఇంకా ఎన్నో పెద్ద సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎంతో ఘనంగా దేవుడు ఇంకా బలమైనంగా నేను నిలబెట్టవలసింది ఎంతో ఉంది. మరి అందులో నువ్వు విజయాన్ని ఎలా సాధించగలుగుతావు? బలమైన ఆత్మ కావాలి ప్రతి ఒక్కరికి. ఆయుధాలు వాడింది అక్కడ. మనం వాడవలసిన ఆయుధాలు ఏంటి? ప్రార్థన అనే ఆయుధాన్ని మనం వాడాలి. వాక్యం అనే ఆయుధాన్ని మనం అక్కడ వాడాలి. దేవుని వాక్యం ఇదే మనకు ఆయుధాలుగా పనిచేస్తూ ఉంటుంది. వాక్యాన్ని ప్రార్థనను వాడి ఏం చేయాలి? బలమైన ప్రార్థన బలమైన వాక్యము మన దగ్గర ఉండాలి. ఆయుధాలు మొదట మనకి కావాలండి. ఆయుధాలు లేకుంటే సంహరించలేస్తుందా? సుత్త లేకుంటే చేతులతోటి ఏమైనా చేయలేస్తుందా? ఆమె ఒక సుత్త తీసుకుంది, ఒక మేకు దిగబడేది మేకు తీసుకుంది. ఆయుధాలు మొదట మనకు కావాలి. మన దగ్గర బలమైన ఆయుధాలు ఉన్నాయా అనేది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మొదట మనలో ముందు ఏముండాలి? ఫస్ట్ గుండె ధైర్యం ఉండాలి, నిబ్బరం ఉండాలి, బలమైన ఆత్మ ఉండాలి. మొదట శత్రువుని చూసి కూడా భయపడకూడదు, శత్రువుని చూసి బలహీనపడకూడదు అనే ధైర్యం ఉండాలి. తర్వాత ఇంకొకటి ఏముండాలి? మన దగ్గర ఆయుధాలు ఉండాలి. ఎప్పుడు ఏ ఆయుధం వాడాలో, వాక్యం అనే ఆయుధం వాడాల్సి వచ్చినప్పుడు వాక్యం అనే ఆయుధాన్ని వాడాలి. ప్రార్థన అనే ఆయుధాన్ని వాడాల్సి వచ్చినప్పుడు ప్రార్థన అనే ఆయుధాన్ని వాడాలి. ఎప్పుడు ఏది తీయాలా, ఎప్పుడు ఏది వాడాలో పాటల ద్వారా కూడా పాటలు కూడా వాడవచ్చండి కదా. ఎప్పుడు ఏ ఆయుధాలు వాడాలో అలా వాడి శత్రువుని సంహరించేటట్లుగా ఉండాలి. అలాంటి ధైర్యం ప్రతి ఒక్కరికి కావాలి. మరి ఈ కుటుంబాన్ని కట్టుకునే స్త్రీగా, తెలివి గల స్త్రీలుగా, జ్ఞానం గల స్త్రీలుగా దేవుడు ఎన్నో వాక్యాల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు, బలపరుస్తున్నాడు. మరి ఆ బలము నిజంగా పొందుకుంటున్నారా? ప్రతి ఒక్కరు బలమైన ఆత్మతో నడిపించబడుతున్నారా? బలహీనమైన ఆత్మతోటి ఇంకా కూడా వస్తున్నాం, వింటున్నాం ఇంతే అన్నట్టుగా ఏది చిన్న చిన్న పనికి రాని పనికి మాలిన విషయాలని ఎలా చూడాలి? అసలు కేర్ చేయొద్దు, లెక్క చేయొద్దు వాటిని. ఇలా పనికిరాని విషయాల గురించి మనం ఉండడానికి వీల్లేదు. మనం పనికిరాని వాళ్ళం కాదు, పనికిరాని వాళ్ళం మనము కాదు, పనికొచ్చేటోళ్ళం మనం. మన అమూల్యమైన వాళ్ళం. ప్రతి ఒక్క స్త్రీ అర్థం చేసుకోవాలి. చాలా మన టైం గాని, మన పనులు గాని, మన మాట గాని, మన పద్ధతులు గాని, మన ఏదైనా సరే అంత అమూల్యంగా ఉండాలి. పనికి రాని పనులు ఏది కూడా చేయడానికి వీల్లేదు. ఎంతో శ్రేష్టమైన వారముగా మనము ఉండాలి. బలమైన ఆత్మతో బలమైన పనులు మాత్రమే చేసేటట్లుగా ఉండాలి. బలహీనమైన పనికిరాని పనులకి పోవద్దు. అలా మనం ప్రతి ఒక్కరం ఆలోచించుకోవాలి. మన టైం కూడా మనం అలా సేవ్ చేసుకోవాలి. మనం పనికిరాని వాటికి ప్రాముఖ్యతనిచ్చే వారముగా ఉండొద్దు. అర్థమైందండి? ఇది చాలా ప్రాముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయాలు. ఇది పనికిరాని విషయం కదా, అసలు మన మైండ్ దాకా కూడా దాన్ని రానివ్వద్దు. దాని గురించి అసలు మాట్లాడుకోవడం కూడా వేస్ట్ అనుకోవాలండి. పనికిరాని విషయాలను ఎప్పుడు కూడా మనం మైండ్ లోకి రానివ్వద్దు. ఎందుకంటే మనం చాలా అమూల్యమైన వారము, చాలా బలమైన ఆత్మను పొందుకున్న వారము. చాలా బలమైన పనులు మాత్రమే మనం చేయాలి. పనికిరాని పనులు చేసేటట్టుగా మనం ఉండకూడదు. మన దగ్గర ఏ ఆయుధాలు ఉన్నాయి? బలహీనమైన పనికిరాని ఆయుధాలు కాదు, మన దగ్గర ఉంది. బలమైన ఆయుధాలు మన దగ్గర ఉన్నాయి. ఆ బలమైన ఆయుధాలు మనం ఎప్పుడు వాడాలి, ఎక్కడ వాడాలి, ఎలా వాడాలో శత్రువు మనపై, మన కుటుంబాలపై, మన పిల్లలపై, మన యొక్క భర్తపై, మనైతే ఎవరెవరు శత్రువులు ఎలా చేస్తున్నారో ఆ సందర్భాల్లో మన ఆయుధాలను ఉపయోగించి ఘనమైన స్త్రీగా, గొప్ప తెచ్చుకునే స్త్రీలాగా మనం అక్కడ ఉపయోగపడేటట్లుగా ఉండాలండి. మన ఆయుధాలను ఉపయోగించేటట్టుగా. మరి మొదట మనకు కావాల్సిన ఆయుధాలు, దానికోసం ప్రార్థన చేసుకోవాలి. ఈరోజు ఆయుధాలు ఉన్నాయా లేవా? మరి ఆయుధాలు నాకు దయచేయండి అయ్యా. నీ వాక్యం అనే ఆయుధం నాకు కావాలి. నీ వాక్యాన్ని ఎల్లవేళలా నెమరు వేసుకుంటూ ఉంటాను. ఇంకొక ఆయుధం ఏంటిది? ప్రార్థన ఆయుధం. ప్రార్థన ఆయుధంతో నేను ఏం చేయాలి? నేను సాతాను తలను చితగొట్టాలి. ప్రార్థన ఆయుధం కూడా బలమైన ప్రార్థన ఆయుధం కావాలి. బలహీనమైన ప్రార్థన ఆయుధం మనకు ఉండడానికి వీళ్ళేది. నమ్మాలి, నువ్వు విశ్వసించాలి. ప్రతిది కూడా చేస్తున్నప్పుడు, ప్రార్థన చేసినప్పుడు వెనకడుగు వేసే అనుభవము ఉండడానికి వీల్లేదు. ముందడుగులో ఉండాలి. బలమైన ఆత్మతో ప్రార్థన చేసి ఆ ప్రార్థన ద్వారా ప్రతిఫలం పొందుతాము అని మనం బలముగా నమ్మాలి. కానీ బలహీనత మనలోకి రావడానికి వీల్లేదండి.
చాలా బలమైన ఆత్మ. యాయేలు ఎలా బలముగా ఆలోచించిందో. యాయేలు స్త్రీ శత్రువుని మంచిగా, శత్రువుని చూసి భయపడిందా? భయపడలేదు. శత్రువుకి ఏం చెప్పింది? అయ్యా భయపడవాకు, రా అని పిలిచింది. అవునా? మనం చెప్పవలసింది అది. మనం వాటిని చూసి భయపడ్డం కాదు, వాటిని మెల్లగా ఏం చేసుకోవాలి, ఎలా అయితే వీటిని సంహరించాలని ప్లాన్ చేసి ఏం చేయాలి, మంచి ఐడియా చేసి ఆ శత్రువుని యొక్క తలను చితక కొట్టేసేయాలి. మరి యాయేలు స్త్రీ ఎంత ధైర్యంగా ఉందో ఈరోజు ప్రతి ఒక్కరు మర్చిపోవద్దు ఆమె పేరు. ఎంత ధైర్యముగా, ఎంత బలముగా ఆమె దగ్గర ఉన్న ఆయుధాలను ఉపయోగించి శత్రువును సంహరించిందో, మనం కూడా అదే బలం, అదే శక్తి, అదే రీతిగా మన దగ్గర ఉన్న ఆయుధాలను కూడా మనం ఉపయోగించుకొని మనపై అయితే ఏ శత్రువు వచ్చి ఏ విధంగా మనల్ని బాధ పెడుతున్నాడో, ఏ విధంగా మనల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాడో, ఆ శత్రువును కూడా అదే రీతిగా మనం ఏం చేయాలి, సంహరించే విధంగా. అలాంటి బలమైన ఆత్మతో ప్రతి ఒక్క స్త్రీ కూడా నింపబడాలి. ఈరోజు బలహీనమైన ఆత్మ మనలో ఉండడానికి వీల్లేదండి.